అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద అమ్మాయి. అమ్మా గీత, అప్పులోళ్ళు వచ్చే వేళ అయింది. వాళ్ళు వచ్చారంటే గట్టి గట్టిగా అరిచి పరువంతా బజార్ని పడేస్తారే. అవునమ్మా, నాకు కూడా తెలుసు. కానీ ఏం చేయాలి? ప్రతి నెల ఈ టైం కల్లా శాలరీ పడుతుంది, కానీ ఈ నెల పడలేదు. ఏం చేయాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి కదే. ఇంట్లో ఉద్యోగం చేసేదాన్ని నువ్వు మాత్రమే. నువ్వే డబ్బు విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఎట్టా అని మాట్లాడుతూ ఉండగానే వడ్డీలకు డబ్బులిచ్చే వెంకట్రావు ఇంటికొచ్చాడు. యమ్మ రేణుక, డబ్బులిస్తావా అంటే అది వెంకటన్న, అదేంటంటే నువ్వెంతలా సాగదీస్తున్నావంటేనే సీనేంటో అర్థమైందిలే. డబ్బులిప్పుడు కాలేదు, కొద్ది రోజులు ఆగు అంటావు, అంతేనా? అంటే అది అంకుల్, ప్రతి నెల ఈ టైం కల్లా శాలరీ పడుతుంది, కానీ ఈసారి ఇంకా శాలరీ రాలేదు. ఈ రోజైనా రేపైనా శాలరీ రాగానే నేనే మీ ఇంటికి వచ్చిస్తాను. మీరు వెళ్ళండి అంకుల్. మీరు ఇక్కడ ఉంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు వేరే రకంగా చూస్తున్నారు. ఓహో, అప్పులు తీసుకోవడానికి అవసరం మాత్రమే గాని అప్పులు తీర్చేటప్పుడు మాత్రం పరువు మర్యాదలు అన్నీ అడ్డొస్తాయి కదా. ప్రతి నెల ఏదో ఒక సాకు చెప్తానే ఉన్నారు. ఒక నెల ఇంట్లో మనిషికి ఒంట్లో బాగోలేదని, మందులకు ఖర్చయ్యాయని ఇట్లాంటి కుంటి సాకులు చెప్పొద్దు. సాయంత్రం వరకు నా చేతికి డబ్బొచ్చిందా సరే, లేదంటే నా సంగతి మీకు తెలుసుగా అని బెదిరించి వెంకట్రావు వెళ్ళిపోతాడు. అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. అవును, తమ్ముడేడి? ఏమోనే, రాత్రి ఇంటికి రాలేదాడు. ఫోన్ చేస్తే ఊరికే ఫోన్ చేయబాక పనిలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తున్నాడు. వాడు చేసే పనేంటమ్మా? ఇంట్లో ఎక్కడ డబ్బులున్నా తీసుకొని ఊరు మీద పడి తిరగడమే కదా. సర్లే, నేను సాయంత్రం వచ్చాక మాట్లాడతాను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్ దారి పట్టింది గీత. గీత, వచ్చావా? తెలుసు కదా మనది ఫైనాన్స్ కంపెనీ అని. తెలిసిన వాళ్ళని డబ్బులు అవసరం ఉన్నాయని జాలిపడి మనుషులకి డబ్బులిస్తూ వాళ్ళు కట్టకుండా పోతే నేను అప్పుల కుప్పలో మునిగిపోయి ఆఫీస్ మూసేసుకోవాలి. అర్థమైంది సార్. 2 నెలల క్రితం నేను లోన్ ఇప్పించిన రాజయ్య వాళ్ళ గురించే కదా మీరు మాట్లాడేది. ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను సార్. మాట్లాడి రావటం కాదు గీత, 2 నెలల నుంచి వాళ్ళు రూపాయి కూడా కట్టలేదు. ఆ డబ్బులు వసూలు చేసుకొనిరా, లేదంటే నీ శాలరీలో కట్ చేస్తాను. అది చెప్పడం కోసమే. నీకింకా శాలరీ వేయలేదు. ఆ డబ్బులు వస్తేనే నీకు శాలరీ, లేదంటే ఈ మంత్ నో శాలరీ, ఇక నీ ఇష్టం అని బాస్ మాట్లాడేసరికి గీత రాజయ్య ఇంటికి వెళ్లటానికి సిద్ధమవుతుంది. గీత రాజయ్య ఇంటికి చేరుకోగానే రాజయ్య గీతని చూసి, అమ్మా, నువ్విలా వచ్చావంటేనే పరిస్థితి అర్థమైంది. ఇప్పుడు మా దగ్గర కట్టడానికి చిల్లి గవ్వ కూడా లేదు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నదే నా భార్యకి ఆపరేషన్ చేయించటం కోసం. ఆ డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు కనీసం మందులు తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ డబ్బులు ఎలా కట్టగలనమ్మా? ఇంకా 10 నెలల గడువు ఉందిగా. అప్పటి వరకు తల తాకట్టు పెట్టైనా డబ్బులు తీసుకొస్తాను. ఏంటో ఈ జీవితం. ఇంట్లో నేను పనిచేస్తే తప్ప ఇల్లు గడవలేని పరిస్థితి. నాన్నని చూస్తే పక్షవాతంతో మంచం పట్టాడు. నాన్నని చూసుకోవడానికి అమ్మ ఇంట్లోనే ఉండగా తప్పట్లేదు. తమ్ముడు నిజంగానే డబ్బులు అవసరం ఉండి అలా చేస్తున్నాడా, లేక పాడలవాట్లు ఏమైనా చేసుకుంటున్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు మీ మీద జాలిపడి మీకు డబ్బులు ఇప్పించేస్తే నా జీవితానికి మాత్రమే కాదు, నా జీవితానికి దెబ్బైపోయేలా అయిపోయింది. ఇప్పుడు మీరు డబ్బులు కట్టకపోతే నా ఉద్యోగం పోయే పరిస్థితి. కాస్త మీరైనా అర్థం చేసుకోండి రాజయ్య అని గీత మాట్లాడుతూ ఉండగా పక్కింటి నుంచి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. రాజయ్య, ఆ అరుపులేమిటి? ఏమోనమ్మా, వాళ్ళమ్మాయి డబ్బులు ఖర్చు పెడుతుందని వాళ్ళమ్మ రోజు అరుస్తూనే ఉంటుంది. నిజాలేంటని నాకు కూడా తెలియదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇంటి నుంచి శృతి ఆవేశంగా బయటకొస్తుంది. రాజయ్య, నువ్వు ఇన్నాళ్ళుగా ఇక్కడే ఉంటున్నావు కదా. నీ భార్య కూడా ఒంట్లో బాగోలేనట్టుగా ఉంది. నీకు పనిస్తే చేస్తావా? అయ్యో, తప్పకుండా చేస్తానమ్మా. ఏ పనో చెప్పండి. మా ఇంట్లోనే తోటమాలి పని చేయాలి. డబ్బుల గురించి నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళి డబ్బుల గురించి మాట్లాడకుండా పనిలో చేరతానని చెప్పు. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్. వాళ్ళకి నిజంగా డబ్బు అవసరం ఉంది. నువ్వు టైంకి వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నావు. ఈ ముసలోడికి ఇచ్చే డబ్బులో ఎంతో కొంత నేను నొక్కేస్తానని దీనికి తెలియదేమో, పిచ్చిది. సరే, మనకెందుకులే అని లోపలే అనుకుని బయటకు మాత్రం, అదేముందండి, పనిచేసే వాళ్ళకి పనివ్వడం కూడా గొప్ప విషయమేనా?
అవును, ఇంతకీ మీరెవరు? ఇప్పటి వరకు మిమ్మల్ని ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు. నేను ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. రాజే వాళ్ళకి డబ్బులు ఇప్పించాను. ఆ డబ్బులు వీళ్ళు కట్టకపోతే వసూలు చేద్దామని వచ్చాను. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే మీరొచ్చి ఇలా పని చూపించి రాజే కొంచెం మేలు చేశారు. ఆహా, ఫైనాన్స్ కంపెనీలో జాబ్ అంటే బాగానే డబ్బులు వస్తాయి. నా అవసరాలకి అమ్మ డబ్బులు అడుగుతుంటే రోజు ఇంట్లో గొడవలే. అలా కాకుండా ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లో నటిస్తూ ఎంత డబ్బైనా లాగేయచ్చు. అయ్యో, మీరంటారేంటి? ఫ్రెండ్స్ లాగా ఉందామా? తప్పకుండా. అవును, మీ ఇంట్లో ఏంటి గొడవ? అదా, మా అమ్మ నాకు పెళ్లి చేసి పంపించేయాలని చూస్తుంది. కానీ నాకేమో ఇప్పుడే పెళ్ళంటే ఇష్టం లేదు, చదువుకోవాలనుంది. కానీ మా అమ్మ నాకు బుక్స్కి కానీ చదువు అవసరాలకు కానీ డబ్బులే ఇవ్వదు. నేనే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా ఆ డబ్బులు సరిపోకపోతే ఇంట్లో అడిగితే ఇదిగో ఇలా గొడవ. చదువుకోవాలని కోరుకుంటే కొన్ని పోరాటాలు చేయక తప్పదు కదా. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు తప్పవు. అవునా, నాకు చదువుకోవాలంటే చాలా ఇష్టం. రాజయ్యకి వచ్చే నెల జీతంలో కొంత డబ్బు నీకు ఇస్తాను. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళు. లేదంటే నీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. రేపొచ్చే డబ్బులు తీసుకుని వెళ్ళు. ఇలా అందరి గురించి ఆలోచిస్తున్నావంటే నీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్. సరే, రేపు కలుస్తాను అని చెప్పి గీత ఆఫీస్కి వెళ్తుంది. ఏంటి గీత, డబ్బులు వసూలు చేసుకొచ్చావా? సార్, రేపు డబ్బులు వస్తాయి సార్. కానీ ఈ రోజుకి శాలరీ మాత్రం ఆపొద్దు సార్. ఇంటి దగ్గర చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. శాలరీ ఒక్కరోజు లేట్ అయినా చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ గీత. నెక్స్ట్ మంత్ నుంచి టైంకి డబ్బులు వసూలు అవ్వలేదంటే జాలి కూడా లేకుండా నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాను. ఈ విషయం గుర్తుపెట్టుకొనుంటే నీకు మంచిది. అలాగే సార్ అని తన పనిలో తాను పడిపోయింది. ఇదిలా ఉండగా గీతతో పరిచయం శృతి మాత్రం వేరేలా ఆలోచించటం మొదలుపెడుతుంది. గీతని బుట్టలో వేసుకోవాలంటే ముందు నేను మంచిదానని ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కసారి నన్ను నమ్మేసి ఫ్రెండ్షిప్ మొదలుపెట్టిందా, డబ్బులు తన దగ్గర నుంచి ఎలా లాక్కోవాలో నాకు తెలుసు. అప్పుడు అమ్మతో తిట్లుండవు, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏదైనా రిస్క్ అయితే అది గీతదే కాబట్టి మనం రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఒసే శృతి, నీ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదే. ముందు రాజయ్యతో డీల్ మాట్లాడుకోవాలి. అమ్మిచ్చిన డబ్బుల్లో నాకు కొంత ఇస్తేనే పనిలో ఉంచుతాను, లేదంటే పనిలో నుంచి తీసేస్తానని బెదిరిస్తే డబ్బు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు అంటూ శృతి రాజయ్య దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం పేద అమ్మాయి 2వ భాగంలో తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.